విద్యా సాంప్రదాయ పంచరుషభ్యో మహాభ్యో నమో గురుభ్యః సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన గణ ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పరారహితః గురుమే సర్వలోకానాం విధవే భవరోగిణాం విద్యానాం శ్రీ సత్యనామూర్తయే నమః ఓంకారవేద సిద్ధాంతం బ్రహ్మ విద్యోపదేశికం శ్రీమన్నారాయణం సూర్యం సద్గురుభ్యో నమో నమః యాజ్ఞవల్కం చ జనకం సుఖసాందీపమేశ్వరం కృష్ణమర్జున సమయుక్తం బుద్ధవంశం నమో నమః శ్రీధర బ్రహ్మానంద యోగేంద్రం రామానంద జ్ఞానేశ్వరం సహజానంద యోగేశ రామావధూత గురుం భజామి అంబికా శివ యోగేంద్రం యమన యోగి సద్గురుం నిరంజన వెంకయ్యార్య తిరువెంగళం గురుం భజే శ్రీధర స్వామి యోగేంద్రం శివరామైక దీక్షతం కమ్మలోరి అపబ్రహ్మ సద్గురుభ్యో నమో నమః పరశురామ సీతారామ భాగవత కృష్ణ యోగీనాం తేల్కాన్ లక్ష్మణార్య సద్గురుభ్యో నమో నమః బృహద్వాదిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికం శ్రీ వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః ఆత్మానాత్మ అతీతమనిత్యం కేవలాత్మోపదేశికం వేముల రామయ్యార్య యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః చరాచరమతీతం చ అచల పూర్ణోపదేశికం శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః పూర్ణానంద పుల్లయార్య పుత్రరత్న మహాగురుం విష్ణానంద విభుం దేవం కృష్ణమూర్తి నమో నమః పరబ్రహ్మానంద వర్షిం పరాపర సమాదర్శం జ్ఞానాజ్ఞానతీతానంద శ్రీ అశ్వత్థార్య నమోస్తుతే సర్వకాలాకాల ప్రత్యక్షం సర్వోత్తమ సుశాశ్వతం విరహితానంద గురుం వెంకటదాసార్యం భజే అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీపమాధ్యమం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రో మహారాజుకు జై. శ్రీ గురుదేవ. శ్రీకృష్ణ పరమాత్ముడు కృప చూసి శ్రీకరం బగు గీతను ధర్మమును ధరణి పైన స్థాపింపత చెప్పెనర్జునునకు మక్కువత ధృతరాష్ట్రుడు సంజయుని ప్రశ్నించి ఇలాగునా యుద్ధమున తరువారలు తన వారలు పాండవులు పాల్గొనిన విధము తెలియా ధృతరాష్ట్రుడిలాగునా ప్రశ్నించ సంజయుడు వినిపించెను. ధృతరాష్ట్రుడిలాగునా ప్రశ్నించ సంజయుడు వినిపించెను. సమరంబు చేయుచున్నా సైన్యమును చక్కగా చూచేయప్పుడు చేరి దుర్యోధనుడు చెప్పెను ఆచార్యుతో నిట్టులా పాండవుల సైన్యములను వ్యూహముగ పొన్నె ధృతరాష్ట్రుడు భీమార్జునుల పోలిన శత్రుభీకరుడు సాత్వికి ముఖ్యులు కుంతి భోజుడు సైభ్యుడు కూర్మితో యుద్ధమును చేయుటకును వచ్చి నిలిచిరి కరామున వారలు యుద్ధమని వార్యమానుచు ఇంక మన వైపు వినుము ఈ ఎరుకకు ఎరిగింతు వీరవరు మీరు భీష్ములు
కర్ణులు నీ సుతులు సౌమదత్తి వికర్ణుడు ఇకనెందరు వీరులు యుద్ధమున ఆరితేరిన వారలు ప్రాణములు సరకు గొనగా వీరలు సమరంబు చేతురయ్యా అపరిమితమైన బలము మన వైపు భీష్మ సంరక్షణముతో సులువైన జయము మనకు పరిమిత భీమ బలము సైనం పైనను కనుక మీరందరును మీదు మీ స్థానముల సుస్థిరముగా అన్ని వైపుల నుండి భీష్మునే రక్షించుచుండమనెను. సుయోధనుని మాటకు స్పందించి సింహనాదము చేయుచు ఆనందమును గూర్పగా వెంటనే భీష్ముడు దెను శంఖను అంతటను కురువీరులు శంఖముల సందంద పూరించిరి చప్పెటుల మృదంగాలు గోముఖ వ్యగ్రంబులొక్కసారి దిక్కులు పిక్కటిల్లా వాద్యములు భీకరంబుగా మ్రోగెను దిక్కులు పిక్కటిల్లా వాద్యములు భీకరంబుగా మ్రోగెను శ్రీకృష్ణుడర్జునుండు శంఖముల శీఘ్రముగా పూరింపగా దివ్య శంఖారావము కౌరవుల గుండెల దర్రగా మ్రోగెను పాంచజన్యము కృష్ణుడు వెనువెంట దేవదత్తుడు విజయుడు భీమసేనుడు పౌండ్రము పూరించి మహాశంఖారావము ధర్మరాజు శంఖము పూరించినంత విజయమనుచు నకలు సగదేవులను పూరించే సుఘోషమణి పుష్పకం కాశీరాజు శిఖండియు సాత్యకి ఆజేయ వీరవరులు దృష్టజున్ముడు విరాటుడు పూరించే తమదైన శంఖములను ద్రుపదుడు పాండుసుతుడు శంఖముల భీకరంబుగమూదిరి బలశాలి అభిమన్యుడు తనదైన శంఖమును పూరించెను ఈ రీతి శంఖ ధ్వనులు వినిపించే ఇరుపక్షముల నుండి ఆ శబ్ద సరణీయపుడు కౌరవ గుండెల దరగజేసెను. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. చదవండి గారు తీవ్రం చదువుతారు. జయ గురుదేవ. చాలు ఈరోజు వ్యాసపూర్ణం కాబట్టి వ్యాసుడు రాసినటువంటిదే కదా భగవద్గీత అని దాన్ని నాంది ప్రస్తావన చేసాం. ఇంకా కాబట్టి మానవుని కర్తవ్యం ఏది అంటే, ఎవరైతే ఈ రకమైనటువంటి జీవ వ్యాపారం ఏదైతే ఉందో, జీవుడుగా ఉన్నటువంటి దాంట్లో ఉన్నప్పటికీ తాను లక్ష్యం ఏమిటి, తాను జన్మకు వచ్చినందుకు తన లక్ష్యం ఏమిటని నిర్ణయించుకొని ఏది జీవ వ్యాపారంగా కనపడుతున్నదో, ఏది దృక్కు దృశ్యము ద్రష్టగా ఉన్నటువంటి త్రిపుటిగా ఉందో దాన్ని రహితపరుచుకొని జన్మరాహిత్య
స్థితికి చేరడమే లక్ష్యము అని ఆత్మోపదేశాన్ని చేశాడు నిన్న యమధర్మరాజు. ఈరోజు దాని మీద వ్యాఖ్య. శిశువు పుట్టగానే శిశువు కేరమని ఏడ్చితే కానీ ప్రాణవాయువుని లోపలికి తీసుకున్న పరిస్థితులు ఏర్పడడం లేదు. ఏడ్చినందువల్లనే శ్వాసకోశం విస్తృతమై వాయువు ప్రవేశించుటకు అవకాశం ఏర్పడుతోంది. అందుచేత ఏడ్చిన తర్వాతనే ఉశ్వాస నిశ్వాసములు జరుగుతున్నాయి. హంస దేహమందున్నప్పుడు రెస్పిరేటరీ సెంటర్ అంటే పీల్చుకునేది వదలడం అనేటువంటి ఆ సెంటర్ పనిచేయుటకు ప్రాణవాయువు నుండి సంచారం జరుగుటకు కూడా ఈ ఏడ్పే మొదటి కారణం. ఏడ్చిన వెంటనే అవి ఊపిరితిత్తులు ఓపెన్ అయ్యి అప్పటి నుంచి ఇంకా ఈ శ్వాసక్రియ మొత్తం ప్రారంభమవుతుంది. అప్పుడు మొదలైంది ఇంకా జీవితాంతము. అప్పటి నుంచి ఇంకా శ్వాసక్రియ నిరంతరంగా ప్రాణం వీడే వరకు జరుగుతుంది. ఆ ప్రాణవాయువు సంచారం జరిగేకి వీలవుతుంది ఆ ఏడ్పు ద్వారా. పుట్టిన శిశువు శరీరమునందు హంస లేని ఎడల ఎంత ప్రాణవాయువును లోపలికి పంపినను కృత్రిమ శ్వాస జరిపినను ప్రయోజనము ఉండట్లేదు. ఆ శిశువు కనుక ఏడిస్తే ఆ ఊపిరితిత్తులు పనిచేయడం మొదలైతే ప్రాణవాయువు మొదలైతే ఇంకా అప్పటి నుంచి ప్రయోజనం. కానీ లోపల హంస లేని ఎట్లా ఆ ప్రాణవాయువుని పీల్చుకునే స్థితి లేకుండా లోపలనే ఇదైపోయి ఒకవేళ అట్లా జరిగితే ఇక కృత్రిమంగా ఎంతో జరిపినను ప్రయోజనం ఉండట్లేదు. హంస ఉంటేనేమో వేరే రకమైనవి ఏదైనా ఆ పిల్లవాడు అరవకపోయినా ఇతర చర్యలు చేసి శ్వాసక్రియ ప్రయోజనము చేసి మళ్ళా చేయవచ్చు. ఆ పిల్లోడు ఏడ్చేటట్టుగా కదిలేటట్టుగా అట్లే పుట్టినా కూడా పుడతానే ఒకవేళ ఏడకపోతే ఆ విధమైనవి చేస్తారు. హంసతత్వం అనేటువంటిది ఆ ప్రాణవాయువు ఉండాలి. విశేష వ్యాఖ్య చేస్తున్నారు. శిశువు పుట్టినప్పుడు ఏడడం ద్వారా అతనిలోని శ్వాసక్రియ పనిచేయడం ప్రారంభిస్తుంది. ఈ శ్వాసక్రియకు ఆధారభూతమైనటువంటిది ఈ లోపల ఉన్నటువంటి హంసయే. హంస ఉన్నప్పుడే ఈ శ్వాసక్రియ పనిచేయడం ప్రారంభమవుతుంది. అంటే అంతర ఇడా పింగళ సుషుమ్నా నాడులను మెదడు నుంచి వెన్నుపాము చివరి వరకు పైకి కిందికి తిరిగేటటువంటి ఈ హంస సెరిబ్రోస్పైనల్ స్పాజం అనేటువంటి వెన్నెముక ఉన్నటువంటి వెన్నెముక అని భౌతికవాదులు చెప్పేటువంటి విధానంలో అది పైకి కిందకి తిరుగుతూ ఉన్నప్పుడు మాత్రమే ఆ భౌతికవాదులు నిన్న సైన్స్ వాళ్ళు చెప్పారే వాళ్ళు చెప్పే విధానంలో కూడా అది పైకి కిందికి తిరుగుతూ వెన్నుపాము నుంచి ఈ భౌతికవాదులు చెప్పేటటువంటి విధానంలో అది పైకి కిందికి తిరుగుతూ ఉన్నప్పుడు మాత్రమే శ్వాసక్రియ జరుగుతుంది. ఆ అంశ పైకి కిందికి తిరుగుతూ ఉంటేనే శ్వాసక్రియ జరుగుతుంది. అయితే ఈ శ్వాసక్రియ జరగాలి అంటే లోపల ఉన్నటువంటి శబ్దం బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. అలా శబ్ద ఉత్పత్తి ద్వారా ఎవరైతే ఒకవేళ శ్వాసక్రియ జరిగినప్పటికీ పిల్లవాడు కనుక ఏడవకపోయినట్లయితే మందుడుగా ఉండిపోయేటువంటి అవకాశం ఉంది. మానసిక వికాసం లేనటువంటి వాడుగా ఉండేటువంటి వాడుగా జీవనాన్ని కొనసాగిస్తాడు. ఒకవేళ ఏడవలేదనుకో హంస ప్రక్రియ ఉన్నప్పటికీ లోపల శ్వాసక్రియ జరిగినప్పటికీ కూడా అసలు ఏడవలేదనుకో, కాబట్టి అటువంటి వాడు మానసిక వికాసం లేకుండా మనసు యొక్క స్పందనలు లేకుండా జీవక్రియ ఉన్నప్పటికీ పెరిగి పెద్ద అయినప్పటికీ మానసిక వికలాంగత్వం అనేది మనం చూస్తూ ఉంటామే. ఆ రకమైన జీవనాన్ని కొనసాగించాల్సి వస్తుంది. కాబట్టి రోదనతో మొదలయ్యే వేదనతో పూర్తయ్యేటువంటిది మానవ జీవితం. అక్కడేమో ఏడవడం ద్వారా మొదలైంది, ఇక్కడేమో మరణ వేదన ద్వారా పూర్తయింది. కాబట్టి రోధించకుండా ప్రారంభం కావడం లేదు, మరణ వేదన లేకుండా ముగియటం లేదు. కాబట్టి రోదనలు వేదనల మధ్యలో జరిగేటువంటి జీవితంలో మధ్య మధ్యలో సుఖభోగాలను అనుభవిస్తున్నానని అనుకోవడం వస్తుగతమైనటువంటి విషయగతమైనటువంటి జగత్తు ఆధారంగా నామరూపాత్మకమైనటువంటి
నామరూపాత్మకమైనటువంటి జగత్తుతో తాదాత్మ్యతను అనుభవిస్తూ సంగత్వ దోషాన్ని అనుభవిస్తూ భ్రాంతి చేత అభాసగా ఉన్నటువంటి ప్రతిబింబంగా ఉన్నటువంటి మిథ్యాభూతంగా ఉన్నటువంటి జగత్తును ఆపేక్షించి సుఖాపేక్ష వలన జీవుడుగా జీవించడం అజ్ఞానమే. కాబట్టి ఈ విధంగా రోదనతో మొదలవుతోంది పుట్టినప్పుడు, వేదన మరణించేటప్పుడు వేదనతో ముగుస్తుంది. ఈ మధ్యలో కాలం అంతా కూడా ఇదంతా మధ్యలో జరిగే జీవితంలో సుఖభోగాలను అనుభవిస్తున్నానని అనుకోవడము, వస్తుగతమైనటువంటి అంటే వస్తువులు దాని ద్వారా పొందేటువంటి ఉపయోగాలతో విషయగతమైనటువంటి ఏ విషయాలైతే తనలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయో, తినాలనే కోరిక, ఇంకా వస్తువులు సంపాదించాలనే కోరిక, భోగించాలనే కోరిక, ఇవన్నీ ఈ విధంగా జగత్తు ఆధారంగా ఈ జగత్తు అనే దాన్ని కళ్ళెదురుగా కనబడుతోంది. దాని చుట్టూ ఉన్నటువంటి వస్తు సముదాయం కానీ అవన్నీ కనబడుతున్నాయి. వాటి ఆధారంగా నామరూపాత్మకమైనటువంటి జగత్తుతో తాదాత్మ్యతను అనుభవిస్తూ తన నిజస్థితి, తన నిజస్వరూపం దాన్ని విచారణ చేయకుండా ఎదురుగా కనబడుతున్నది కాబట్టి ఆ జగత్తు సత్యమని నిత్యమని దాంతో తాదాత్మ్యం అనుభవిస్తూ సంగత్వ దోషాన్ని అనుభవిస్తూ భ్రాంతి చేత అభాసగా ఉన్నటువంటి ప్రతిబింబంగా ఉన్నటువంటి మిథ్యాభూతంగా ఉన్నటువంటి జగత్తును, మిథ్యాభూతంగాను ప్రతిబింబంగాను ఉంది. బ్రహ్మాండం అంతా కూడాను అసలైనటువంటి చైతన్య స్థితిలో ఉన్నటువంటి పరమాత్మ బింబం అయితే బ్రహ్మాండం అంతా దాని యొక్క ప్రతిబింబంగా ఉంది. అట్లాగే ఆ చైతన్యమే బింబంగా ఉంటే ఇక్కడ జీవుడు అనేవాడు కూడా ఆత్మ యొక్క ప్రతిబింబంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. అట్లా ఉండేటువంటి దాన్ని విచారణ జరపకుండా ప్రతిబింబంగా ఉన్నటువంటి దాన్ని, మిథ్యాభూతంగా ఉన్నటువంటి జగత్తును ఆపేక్షించి సుఖాపేక్ష వలన జీవుడుగా జీవించడం అజ్ఞానమే. అట్లా మిథ్యగా ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా అయిపోయేది, శాశ్వతత్వం లేనిది, నశించడానికి అవకాశం ఉండేటువంటి ఆ జగత్తును ఆపేక్షించి సుఖాపేక్ష వలన నేను జీవుడిని అనుకొని జీవించడం అజ్ఞానమే అవుతుంది, అసమంజసం కూడా అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మేల్కొని జాగృతమై ఆ జీవన పర్యంతము జననము నుంచి మరణం వరకు మానవ జీవితం ఎలా ఉందో ఆశాంతము గమనించి జీవితం మొత్తానికి ఒక ప్రాధాన్యాన్ని నిర్ణయించుకొని లక్ష్యాన్ని నిర్దేశించుకొని మానవ జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ మేల్కొని ఆ మేల్కోవడము అంటే ఏ విధంగా మేల్కోవాలి? ఇంకా మామూలుగా నిద్రలో నుంచి మేల్కొంటే జరిగేటువంటి ప్రపంచ దృశ్యమే కనబడుతూ ఉంటుంది. ఈ దృశ్యం ఏదైతే కనపడి దీన్ని నిజం అనుకొని దీని వైపు పోతున్నావో దాంట్లో నుంచి మేల్కొని కళ్ళెదురుగా జరుగుతున్నది, తాను చూస్తున్నది, అనుభవిస్తున్నది, వ్యవహరిస్తున్నది సర్వము కూడా మిథ్యాభూతంగా ప్రతిబింబంగా ఉన్నటువంటి జగత్ ఇది రోదనతో మొదలై వేదనతో ముగుస్తున్నటువంటి జీవి శరీరం. ఇందులో నుంచి అన్నీ నేను ఇది ప్రతిబింబంగా ఉంటే దీనితో సంగత్వం చెందుతున్నా, దీనికి ప్రకాశం ఇస్తున్నటువంటి దాని గురించి తెలుసుకొని నా నిజ రూపాన్ని తెలుసుకోకుండా సంగత్వం చెందడం వల్ల ఉంది. కాబట్టి దీంట్లో నుంచి ప్రతి ఒక్కరూ మేల్కొని విచారణాపరంగా మేల్కొని గురువు వాక్యం చేత మేల్కొని జాగృతమై అంటే ఏదైతే జాగ్రత్త అవస్థలో అన్నిటినీ గమనిస్తూ ఉన్నా కూడా ఆ గమనిస్తున్నటువంటి వాటిని, చూస్తున్నటువంటి వాటిని గుర్తిరిగి దానికి అతీతంగా ఉన్నటువంటి సాక్షిత్వ స్థితిలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మ స్థితిలో ఉన్నటువంటిని, మూఢవస్థలని గమనించే స్థితిలో ఉన్నటువంటి స్థితిలో సాక్షిత్వ స్థితిలో ఉండి జాగృతమై ఆ జీవన పర్యంతము కూడా జననము నుంచి మరణం వరకు జరుగుతున్నదంతా కూడా కేవలము ఒక కళ, పెద్ద కళ వచ్చి ఆ కళ పోయింది అంతే. ఆ కళ వచ్చింది, జన్మించినానని లేకనే తోచి జన్మించి ఇవన్నీ సర్వ వ్యవహారాలు చేసినానని భావించి ఆఖరుకు పోయింది.
ఆ శరీరంలో పోయింది. అది ఆ శరీరంలో నుంచి ఏదైతే ఆ కర్మలన్నీ నిర్వహించిందో అది కర్మ ఫలితాలను అనుభవించడానికి మళ్ళా ఉపాధి ధరించడానికి పోయింది. కాబట్టి మానవ జీవితం అంతా ఇలా ఉంది. ఆశాంతము ఇలా గమనించిన తర్వాత ఏం చేయాలి? జీవుడనేవాడు మొత్తానికంతటికీ కూడా జీవితం మొత్తాన్ని ఒకసారి పరిశీలిస్తే ఇయన్నీ జరిగే విషయాలన్నీ కూడా దీనికంతటికీ ఫుల్ స్టాప్ అక్కడ మరణంతో పోతుంది. కాబట్టి ప్రాధాన్యాన్ని నిర్ణయించుకో. ఈ మిగిలిండే కాలం ఆ పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు అవే అవే చేయడం, చేసినవే చేస్తున్నాం, తినిందే తింటున్నాం, సర్వ వ్యవహారము చేస్తున్నాం, చూసిందే చూస్తూ దానివల్ల అదంతా కొనసాగుతూ ఉన్నందువల్ల కొనసాగి మళ్ళీ పూర్తిగా వయసు అయిపోయిన తర్వాత అప్పుడు ఏమిటి నా పరిస్థితి నువ్వు ఆలోచిస్తే అవన్నీ శరీరం సహకరించలేని పరిస్థితి, కళ్ళు కనపడలేని పరిస్థితి, చెవులు వినపడలేని పరిస్థితి. అప్పుడు ఏ దాన్ని గురించి తర్కించి నువ్వు విచారించి సాంఖ్యం ఏమిటి, బ్రహ్మాండం ఏమిటి, పిండాండం ఏమిటి, దానికి అతీతంగా ఉన్నటువంటి చైతన్య స్వరూపంగా ఉన్నటువంటి సర్వసృష్టికి కారణమైన బ్రహ్మం ఏమిటి, ఆ బ్రహ్మ నేనే ఎట్లయితా, ఇవన్నీ విచారణలు ఆ స్టేజ్లో మొదలు పెడితే మాట్లాడలేని స్టేజ్లో ఏది అర్థం చేసుకొని మళ్ళా గుర్తుపెట్టుకోవాల్సిన అన్నీ గుర్తుండాలి కదా, ఆ స్థితి కూడా పోతుంది. కాబట్టి మానవ జీవితం అశాంతం గమనించి దానికి ప్రాధాన్యాన్ని నిర్ణయించుకొని ఈ జీవితానికి పుట్టినందుకు ప్రాధాన్యం నిర్ణయించుకోవాలి ఇప్పుడే అని లక్ష్యాలు నిర్ణయించుకొని మానవ జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలా సద్వినియోగం చేసుకోలేదు, మిగతా జీవులన్నీ ఎలా పుట్టి అవన్నీ కూడా సంతానాన్ని అని అవి కూడా ఏదో ఆహారము, నిద్ర, మైథునం ఇవన్నీ చేసి మళ్ళా మామూలుగా మరణిస్తున్నాయి, అదేవిధంగా పోతారు. కాబట్టి మానవునికి తర్కించగలిగినటువంటి, విచారించగలిగినటువంటి, బుద్ధితో విశ్లేషణ చేయగలిగినటువంటి సామర్థ్యం ఉంది. కాబట్టి మానవుడు ప్రాధాన్యాన్ని నిర్ణయించుకొని, లక్ష్యాన్ని నిర్ణయించుకొని పనిచేసుకోవాలి. వ్యాఖ్య: ఒక యజమాని ఇంటిలో నివసించినంత వరకు ఆ ఇల్లు బాగానే ఉండను. యజమాని ఆ ఇంటిని విడిచినచో అది శిథిలమవుతున్నది. అటులనే హంస శరీరంలో ఉన్నంత వరకు ప్రాణాదులు, ఇంద్రియములు సక్రమంగా పనిచేయుచున్నవి. హంస శరీరమును విడిచినచో అది కుళ్ళి నశించిపోతున్నది. కనుక ఆత్మ శరీర ఇంద్రియ ప్రాణాదుల కన్నా వేరుగా ఉన్నట్ల స్పష్టమవుతున్నది కదా. ఏదైతే ఈ సర్వమునకు చైతన్యంగా ఉన్నటువంటి సూక్ష్మ స్థితిలో ఉన్నటువంటి ఆత్మగా ఉందో జీవునిలో, అదే ఈ బ్రహ్మాండం అంతా నడవడానికి ఏదైతే పరమాత్మగా ఉందో, ఆ రెండు స్థితుల్లో ఉన్నటువంటి చైతన్య స్థితిని గుర్తిరిగి నీ నిజరూపాన్ని, అది నీ నిజమైనటువంటిది, ఈ కనబడుతున్నటువంటిదంతా కాదు. కాబట్టి ఇదంతా ఏ విధంగా ఉంది? ఆ యజమాని ఇంటిలో ఉంటే ఆ శరీరము, ఆ ఇల్లు బాగున్నట్టే, లేకపోతే తాళమేసి 1 సంవత్సరం చాలు బ్రహ్మాండంగా ఉండే ఇల్లు కూడా అంతా కూడాను అంతలక్క చెదుళ్ళు వచ్చేసి ఇది అయిపోతుంది. కిటికీలకు, వాకిళ్ళకు అంత శిథిలం ప్రారంభం అయిపోతుంది. 2-3 ఏళ్ళు ఊడవకుండా కనుక తాళాలు వేసిపోయినారంటే గోడలు గీడలు ఏం కావు, కానీ ఇక మిగతా సామాన్లన్నిటికీ మొదలైతాయి. మళ్ళీ దాని నుంచి దానికి కూడా ప్రమాదమే. అట్లే యజమాని ఆ ఇంటిని విడితే శిథిలమైనట్టుగానే ఈ శరీరం అనేటువంటి ఇంటిలో, ఈ శరీరాన్ని ఉన్నటువంటి అనేకమైనటువంటి అవయవాలతో కూడినటువంటి దీంట్లో, దీనికి ఉన్నటువంటి యజమాని ఆత్మ గనక ఉంటే దాని ప్రకాశం చేత ఈ అన్నీ కూడా పనిముట్లన్నీ పనిచేసి ఉంటున్నాయి. ఆ అంశ శరీరాన్ని విడిచిందనుకో, ప్రాణం పోయిందనుకో, ఇంకేమీ లేదు. ఇంకా దానికి ప్రకాశం ఇచ్చే ఆత్మేమో ఇంకొక ఉపాధి ధరించడానికి వెళ్ళిపోతుంది. ఈ అంశం పోయిన శరీరమేమో ఏ విధంగానూ వెంటనే ఇంకా ఆ క్షణం నుంచే మొదలవుతుంది ఇంకా చెడిపోవడము, కొల్లడం అనేది. కనుక ఆత్మ శరీరేంద్రియ ప్రాణాదుల కన్నా వేరుగా ఉన్నట్లు స్పష్టమవుతున్నది కదా. కాబట్టి విశేష వ్యాఖ్య ఏమిటంటే ఆత్మరూపాన్ని, స్వరూపాన్ని ఇంటికి యజమానితో పోల్చి చెప్తున్నారనమాట. ఇంటికి యజమాని అనేది ఏ విధంగా ఉన్నాడో అట్లా శరీరం అనే ఇంటికి ఆత్మ యజమానిగా ఉన్నారు. ఈ పోలికని మానవులందరూ అర్థం చేసుకోవాలి. ఈ శరీరం అనే దానికి ఆత్మ అనేది ఒకటి ఉండి దాని ప్రకాశించేత
అంతరేంద్రియాలుగా ఉండేటువంటివి ప్రేరణ పొంది వాటి చేత నిర్దేశాలు ఆదేశాలు పొందుతూ ఈ మిగతా అవయవాలన్నీ కూడా వాటి ఆలోచనలను బట్టి వాటి ఆదేశాలను బట్టి పనిచేస్తూ ఉన్నాయి. శరీరి, దేహి, ఇంద్రి ఈ రకంగా ఏ పేరుతో పిలిచినప్పటికీ శరీరి అని శరీరాన్ని ధరించినవాడు, దేహి అని ఇంద్రి అని ఇంద్రియాలను పెట్టుకున్నవాడు, ఇది ఏదే విధంగా వెంటనే పెట్టని దాంట్లో ఉన్నటువంటి చైతన్య స్వరూపంగా ఉన్నటువంటిది అది. శరీరము ఏ పేరుతో పిలిచినప్పటికీ శరీరం వేరే దానికి సంబంధించినటువంటిది, గోళకాలు వేరే, దానికి సంబంధించిన ఇంద్రియాలు వేరే, దానికి సంబంధించిన ప్రాణం వేరే, దానికి సంబంధించినటువంటి మనస్సు వేరే, బుద్ధి వేరే, అవన్నీ కూడా అంశ చేతిలో ఉన్నటువంటి పనిముట్లు. ఆత్మ చేతిలో, చైతన్యం చేతిలో ఉన్నటువంటి పనిముట్లు అవన్నీ. ఆత్మ అనేటువంటి యజమాని కనుక ఈ శరీరంలో లేకపోయినట్లయితే ఎన్ని ఉన్నప్పటికీ కూడా అవన్నీ నిరుపయోగములే, నిష్ప్రయోజనములే. అన్నీ నిరుపయోగములు, నిష్ప్రయోజనములే. ఇంక అవన్నీ ఉన్నాయి, అవయవాలు అన్నీ ఉన్నాయి, అంతా బాగుంది, అందంగా ఉంది శరీరం. ఉండాల్సింది ఒక్కటే, అది లేకుండా ఉంటే ఇంకా అది ఏ విధంగానన్నా ఉండని, ఇంకా ఎట్లా ఉండని కూడా నిష్ప్రయోజనం. కాబట్టి ఆత్మ అనేటువంటి యజమాని శరీరంలో కనుక లేకపోయినట్లయితే ఎన్ని ఉన్నప్పటికీ కూడా అవన్నీ నిరుపయోగములే, నిష్ప్రయోజనములే. కారణం ఏమిటంటే ఒకసారి ఆ జీవాత్మ ఈ శరీరం నుండి నిష్క్రమించిన తర్వాత ఈ శరీరం తనంతట తాను శిథిలమైపోతున్నది. తనంతట తానికేం ప్రయత్నం చేసే పని లేదు దానికి. ఇంకా దానికి ఏమి ఆ శిథిలమైపోయేది, ఇంకా ఎవరు ఏం పట్టించుకోకపోయినా దాంట్లో ఉత్పత్తి అయ్యేటువంటి క్రిమికీటకాదులు అనేటువంటి మళ్ళీ దాన్ని ఆశ్రయించినటువంటివన్నీ తినేస్తాయి. కాబట్టి అప్పటి నుంచి అది వాసన రావడం, చెడిపోవడం, కుళ్ళిపోవడం, శిథిలమవడం అనేదంతా జరుగుతుంది. అప్పటి వరకు ఎవరి ఉనికి చేత, ఎవరు ఉండడం చేత జీవ ధర్మశాస్త్రములన్నీ, అనుభౌతిక శాస్త్రములన్నీ ఈ శరీరంలో సహజంగా పనిచేయచ్చు, శరీరాన్ని పోషిస్తూ, శరీరాన్ని నడిపిస్తూ కదిలిస్తూ అన్నిటికీ అన్ని వ్యవహారములకు ఆధారభూతమై ఉన్నదో అట్టి ఆధారం యజమాని స్థానం నుంచి తప్పుకోగానే ఇదే శరీరం మరలా పాంచభౌతిక దేహమై పంచభూతములతో కలిసిపోవడానికి తనకు తానే శిథిలమైపోతున్నది. ఈ శరీరమే సర్వమును చేసింది. ప్రాణం ఉన్నంతసేపు ఎన్ని రకాలు చేసిందో, ఎన్ని రకాల బలంగా ఉన్నప్పుడు ఒక రకంగా, బాలుడుగా ఉన్నప్పటి నుంచి ఎన్ని రకాలైనటువంటి చర్యలన్నీ చేసిందో ఒకసారి గుర్తు చేసుకోండి. ఎన్నెన్ని వ్యవహారాలు చేసిందో, ఎన్ని రకాలైనటువంటి ఏ ఉనికి చేత ఇది చేసిందో, ఈ శరీరంలో పనిచేస్తూ దీన్ని పోషించుకుంటూ నడిపించుకుంటూ మళ్ళీ కదిలిస్తూ అన్నిటికీ అన్ని వ్యవహారములకు ఆధారభూతమైనదో అట్టి ఆధారం యజమాని స్థానం నుంచి తప్పుకోగానే మరలా పంచభూతాత్మకమైనటువంటి పంచభూతాలతో ఏవేవైతే ఉన్నాయో పంచభూతాల్లో ఉండే ధాతువులన్నీ శరీరంలో పోల్చి చెప్పారు కదా. జలం స్వరూపంగా ఏది ఉంది, పృథ్వీ స్వరూపంగా ఏది ఉంది, ఆకాశ స్వరూపంగా ఏది ఉంది, ఇవన్నీ కూడా పనిచేసినాయి అప్పుడు ఆ యజమాని అయినటువంటి ఆత్మన్యప్పుడు. అది తప్పుకోగానే ఈ అంతా మొత్తం పంచభూతాల్లో కలిసిపోవడానికి మళ్ళీ అదే ఏ పంచభూతాత్మకంగా వచ్చి వాటిలో ఉండే అంశాలన్నీ పనిచేస్తున్నాయో పంచభూతాల్లో ఉండేటువంటి 5 ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీగా ఉండేటువంటివన్నీ శిథిలంగా అయిపోవడానికి సిద్ధంగా తానులో ఆ పంచభూతాలతో కలిసిపోవడానికి తనకు తానే శిథిలమైపోతుంది. ధనుంజయ వాయువు అనే ఉపప్రాణం యొక్క ప్రభావం చేత ఈ శరీరం శిథిలమైపోతుంది. ఈ శరీరం మళ్ళీ ఈ వాయువులన్నీ వెళ్ళిపోయిన తర్వాత ప్రాణవాయువులుగా చెప్పుకున్నటువంటి 5 వాయువులు చెప్పారే, ఆ 5 వాయువులు ఇక్కడ ప్రాణం పోతానే ఉపసంహరింపబడినాయి. ఇక ఈ శరీరం శిథిలం కావడానికి ధనుంజయ వాయువు అనే ఉపప్రాణం ఉందంట, ఉపప్రాణవాయువు అది. ఆ వాయువు యొక్క ప్రభావం చేత ఈ శరీరం శిథిలమైపోతుంది.
ఆ వాయువు ఏంటంటే ఇదంతా కుళ్ళిపోవడానికి సహకరించి ఆ దాంట్లో మళ్ళాడే జీవులన్నిటికీ సహకరించేది. ఆ వాయువు చేత, ఆ వాయువు యొక్క ప్రభావం చేత శిథిలమైపోతుంది. ఎంతగా శిథిలమైపోతుంది అంటే ఏ ఏ పంచభూతాత్మకమైనటువంటి అంశములు వచ్చి చేరిన ఈ దేహం ఎలా ఏర్పడిందో. ఉపవాయువులు 9 ఉంటాయి. ఉపవాయువులు 9లో ఇది ఒకటి ధనంజయ వాయువు మరణించినటువంటి దేహాన్ని వాపు కులిపేటట్టు చేసేది. అట్లా ఏ వాయువులు ఏ ఏ పంచభూతాత్మకమైనటువంటి అంశములు వచ్చి చేరినాయో అప్పుడు ఈ శరీరం ఏర్పడేటప్పుడు ఈ దేహం ఎలా ఏర్పడిందో తిరిగి ఆ పంచభూతములతో అలాగే చేరిపోతున్నది మళ్ళీ. అప్పుడు ఏమంటున్నా పార్థివ దేహము అంటున్నారు. అందుకనే తనకు తాను నశించున్నది ఏదో అది పార్థివ దేహం, తనకు తానే నశిస్తుంది. ఇంకా పార్థివ దేహం అంతవరకు ఏమో జీవుడుగా ఉండి దాంట్లో యజమానిగా ఉన్నటువంటి ఆత్మ ఉండి దాంట్లో ప్రాణం ఉన్నంత వరకు చేసి వ్యవహారం చేసే దేహము పార్థివ దేహం అంటున్నాం. ఇప్పుడు తనకు తానే నశించేది ఏదైతే ఉందో అదే పార్థివ దేహం. అట్టి పార్థివ దేహం ధరించిన వారందరూ పార్థులు. ఆ పార్థివ దేహం ఎవరైతే ధరించారో వాళ్ళు పార్థులు. కాబట్టి భగవద్గీతలో పార్థ అనేటువంటి సంబోధన మానవులందరినీ ఉద్దేశించినటువంటిది. పార్థ అని చెప్పినటువంటి ఆ సంబోధన కేవలం అర్జునుడు చెప్పింది కాదు, అందరికీ కూడా చెప్పిండేది అని చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి క్షేత్రజ్ఞ విభాగ యోగం ద్వారా నువ్వు ఆ యజమానివి అనేటువంటి నిర్ణయాన్ని చేశారు. భగవద్గీతలో క్షేత్రజ్ఞ విభాగము, క్షేత్రం ఏది, దాంట్లో ఉండే క్షేత్రజ్ఞుడు ఎవరు? క్షేత్రం భూమిగా చెప్పారు. మామూలుగా అయితే బ్రహ్మాండంగా ఉంది క్షేత్రము. ఆ క్షేత్రంలో క్షేత్రజ్ఞుడిగా పరమాత్మ ఉన్నాడు బ్రహ్మాండానికి. జీవునిలో క్షేత్రం దేహం అయితే దాంట్లో దేహిగా ఉన్నటువంటి ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి యజమాని క్షేత్రజ్ఞుడిగా ఉన్నారు. ఈ క్షేత్రజ్ఞ విభాగం ద్వారా నువ్వు యజమానివి అనేటువంటి నిర్ణయాన్ని చేశారు. ఏదైతే సాక్షిగా ఉన్నదో, ఏదైతే పరిణామరహితంగా ఉన్నదో, ఏదైతే చెలించకుండా ఉన్నదో, తనకన్నా ఇతరములైన వాటిని చెలింపజేయచ్చు తాను చెలించక ఉన్నదో, చూడండి, ఏదైతే సాక్షిగా ఉన్నదో సర్వమును గుర్తెరుగుతూ ఉన్నటువంటి సాక్షి, అన్ని అవస్థలను గుర్తెరిగి దాని యొక్క క్రియని ఏమేమి జరుగుతున్నాయో దీంట్లో వాటన్నిటినీ గుర్తింపజేసుకొని సాక్షిగా ఉందో, ఏదైతే పరిణామరహితంగా ఉన్నదో, శరీరం పుట్టినప్పటి నుంచి ఒక్కొక్క స్టెప్ పరిణామం జరుగుతూనే ఉంది. పసిబిడ్డ దగ్గర నుంచి నడక నేర్చుకున్నప్పటి నుంచి వేరు వేరు రూపాలన్నీ వచ్చినాయి, వేరువేరుగా మార్పు జరుగుతూనే ఉంది. సంవత్సరానికి మళ్ళా నశింపు జరుగుతూ టోటల్గా నశింపు కూడా జరుగుతూ ఉంది. ఇట్లాంటి పరిణామరహితంగా ఏదైతే ఉన్నదో ఈ పరిణామం ఏది జరగదు. శరీరానికి ఎంత వయసు వచ్చినప్పటికీ, ఏ మార్పు జరిగినప్పటికీ, ఏ మనసులో ఏ వికారాలు జరిగినప్పటికీ, తర్వాత శరీరంలో ఏ రకమైనటువంటి ఇవి జరిగినప్పటికీ, వీటన్నిటికీ సాక్షిత్వ స్థితిలో ఉన్నటువంటి దానికి ఏ పరిణామము లేదు. పరిణామ వికారములు ఏమీ లేకుండా ఏదైతే చెలించకుండా ఉన్నదో, తనకన్నా ఇతరములైన వాటిని చెలింపజేయచూ ఉన్నదో, తానేమో చెలించుకున్నప్పటికీ తన ప్రేరణ చేత, తన యొక్క ప్రకాశం చేత ఈ అంతరంగ చైతన్యం అనే వాటి యొక్క ప్రేరణ చేత ఇతర అవయవాలన్నింటినీ కూడా పనిముట్లను చెలింపజేయచ్చు తాను మాత్రం చెలించకుండా ఉన్నదో, ఇతరములైన వాటిని పరిణమింపజేయచ్చు తాను పరిణమింపకుండా ఉన్నదో, అది క్షేత్రజ్ఞుడు. అదే ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడు. అది ఏ ఇతరములైన వాటికి ప్రేరణ కలిగించి పరిణామం కలిగింపజేస్తోంది, చెల్లింపజేస్తోంది, అన్ని చేస్తున్నటువంటి స్థితిలో తానుండి కూడా అది చెల్లించకుండా, అది పరిణమించకుండా, అది దీనిలతో సంగమించకుండా ఉంది. అది యజమాని. అట్టి యజమాని స్వరూపం కలిగినటువంటి ఆత్మస్వరూపము యొక్క సాన్నిధ్యం చేత శరీరము, ప్రాణములు, అంతరేంద్రియాలు, విషయేంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అన్నీ చలనశీలం అవుతున్నాయి. మిగిలినవన్నీ పనిముట్లు కదా. ఆ పనిముట్లన్నింటినీ పనిచేయించగలిగేటువంటి సమర్థత కలిగినటువంటి యజమాని ఆత్మస్వరూపుడు. కాబట్టి అట్టి సాక్షి స్వరూపాన్ని, అట్టి యజమాని స్వరూపాన్ని మానవుడు క్షేత్రజ్ఞుడిగా గుర్తెరగాలి.
ఆ ఎవరైతే ఈ అన్నిటికీ కారణమైనది ఉందో, ఈ శరీరం చేత, ప్రాణముల చేత, అంతరేంద్రియాల చేత, విషయేంద్రియాల చేత, కర్మేంద్రియాల చేత, జ్ఞానేంద్రియాల చేత అన్ని చలనచలనం ఏదైతే అవుతున్నాయో, ఆ మిగిలినవన్నీ పనిముట్లుగా ఉన్నాయో, ఆ పనిముట్లన్నిటి పనిచేయించగలిగిన సమర్థత కలిగినటువంటి యజమాని ఆత్మస్వరూపంగా ఉన్నాడు. కాబట్టి అట్టి సాక్షి స్వరూపాన్ని, అట్టి యజమాన స్వరూపాన్ని మానవుడు క్షేత్రజ్ఞుడు అంటే అదేను క్షేత్రజ్ఞుడిగా ఉన్నటువంటి ఆత్మస్వరూపుడిగా ఉన్నదే ఏదైతే సత్తా కలిగి అన్నిటికీ కూడా ప్రకాశించే కలగజేసి ఇవన్నీ కూడా పరిణమించేటట్టు చలనశీలమయ్యేటట్టు చేసిందో అది క్షేత్రజ్ఞుడుగా సాక్షి స్వరూపాన్ని, అట్టి స్వరూపాన్ని క్షేత్రజ్ఞుడిగా గుర్తెరగాలి. ఇతర సంఘాతమును తాను కానట్టి క్షేత్రముగా గుర్తించాలి. ఇతర సంఘాతం అంతా నేనంటే నేను పలుకుతున్నది ఏదైతే ఉందో, నేనని తనను భావించుతున్నది ఏదైతే ఉందో అది నేనుగా ఉంటే, ఇతరం క్షేత్రముగా ఉన్నటువంటిది తాను దాంట్లోనే ఉన్నప్పటికీ అది నేను కాదు. దాన్ని అందుకనే నాది, నా కాలు, నా చెయ్యి, నా శరీరం అని అంటున్నాం. ఆ నా అని పలుకుతున్న నా ఆ నేననేదే ఆ క్షేత్రజ్ఞుడిగా ఉంది. ఇది శరీరం క్షేత్రంగా ఉంది. ఆ నేను కానట్టి క్షేత్రం, నేను ఉన్నప్పటికీ దాంట్లో నేను కానట్టి క్షేత్రంగా నేను వేరుగా దాంట్లో నుంచి విడిపడుతున్నా కాబట్టి అది శిథిలమయ్యే స్థితిలో అది వేరుగా గుర్తించాలి. హస్తత ఇదం ప్రవక్ష్యామి గుహ్యం బ్రహ్మ సనాతనం యదాచ మరణం ప్రాప్య ఆత్మా భవతి గౌతమ. తాత్పర్యం: ఓ నచికేతుడా, నీకు ఇక సనాతనమైన రహస్యభూతమగు బ్రహ్మస్వరూపం అని చెప్పేదను. మరియు నే బ్రహ్మతత్వమును ఎరుగనిచో మరణము పొందిన తర్వాత ఆత్మ ఏమగుచున్నదో ఆ విధమును కూడా చెప్పేదను వినుము అని చెప్తున్నాడు. సనాతనమైంది, రహస్యమైనది, ఆ తర్వాత బ్రహ్మస్వరూపమును చెప్పేదను వినుము. మరియు ఏ బ్రహ్మతత్వం అయితే ఎరగనిచో మరణం పొందిన తర్వాత ఆత్మ ఏమగుచున్నదో ఈ విధమును కూడా చెప్పుదును. ఆ ప్రశ్నించినది అదే కదా మొదట నచికేతుడు. దాని మీద ఇప్పుడు వ్యాఖ్యానం. ఈ విధముగా ఆత్మ దేహం కన్నా భిన్నమని అనేక ప్రకారములుగా నిరూపించి యమధర్మరాజు నచికేతుడు అడిగినటువంటి మరణానంతరం ఆత్మ యొక్క స్థితిని గురించి ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ఈ విధంగా ఆత్మ అనే దాని గురించి అడిగాడు కాబట్టి అది భిన్నమని, దేహం కంటే భిన్నంగా అనేక ప్రకారాలుగా నిరూపించి, అనేక విధాలుగా నిరూపించి ఆ చైతన్య స్వరూపాన్ని ఆ యమధర్మరాజు నచికేతుడు అడిగినటువంటి మళ్ళా ఇంకో ప్రశ్న మరణానంతరం ఆత్మ యొక్క స్థితిని గురించి తెలియజెప్పంటే ఈ విధంగా తెలియజేస్తున్నాడు. నచికేత, సనాతనమును అతి రహస్యమును అగు బ్రహ్మమును తెలియక మరణించు వారికి కలుగు గతులను గురించి నీకు చెప్పేదని వినుము. నచికేత, సనాతనమైనటువంటి అతి రహస్యమైనటువంటి బ్రహ్మమును తెలియకుండా మరణించే వారికి కలిగేటువంటి గతులను గురించి నీకు చెప్తా వినుము. మానవులు జన్మించి బ్రహ్మమును తెలుసుకొనక అనేక ఫలములను కోరుచు అట్టి ఫలములను పొందుటకు అనేక విధ కర్మలను అనుసరించి మరణించువారు మరణానంతరం ఆయా కర్మఫలములు అనుభవించుటకు తగిన శరీరమును పొందుటకు తగిన మాతృగర్భమున పుట్టుచున్నారు. ఏమవుతున్నారు వీళ్ళంతాను అంటే, ఈ మానవుడుగా జన్మించినటువంటి వాడు బ్రహ్మముని గురించి తెలుసుకోక, అంటే తనను గురించి కానీ, దానికి మూలమైన బ్రహ్మముని గురించి కానీ, దాని యొక్క అతీత భావనను కానీ ఏది కూడా అసలు జగత్తును నమ్ముతూ తాను జగత్తులో భావిస్తూ జగత్తులో ఉన్నటువంటివన్నీ కంటికి కనబడుతూ నిజంగా ఉన్నాయి కాబట్టి ఆ తోచినవన్నీ అవి తోచినవే తెలుసుకునే విచారం లేదు కాబట్టి చేయకుండా ఉన్నటువంటి మానవుడు ఏమవుతున్నాడు, వాటన్నిటినీ తన కంటి కనబడుతున్న వాటిని నమ్ముతూ ఆ కనుక్కున్నటువంటి దాంట్లో అనేక ఫలములను కోరుచు
ఆ కనబడేటువంటి ప్రపంచంలో తాను వ్యవహరిస్తూ అనేక ఫలములను కోరుచు అట్టి ఫలములను పొందుటకు ఆ ఫలములు పొందాలి అంటే అనేక విధమైనటువంటి కర్మలు అనర్చాలి కదా, పనులు చేయాలి కదా, ఏదైనా పొందాలంటే దాని ఫలితాన్ని ఆ కర్మలను మరణించి మరణించుతున్నాడు. ఆ మరణానంతరం ఏమవుతుందంటే ఆయా కర్మల ఫలితములను అనుభవించుటకు తగిన శరీరమును పొందుటకు కర్మ ఫలితాలను బట్టి తాను ఏం చేశాడు, పుణ్య కర్మలు చేశాడు. ఒక వ్యక్తి సాత్వికుడుగా పుట్టాడు అనుకోండి, జీవితంలో ఎవరితోనూ ఏ వివాదము లేదు, చాలా సాత్వికుడుగా ఓ చోట కూర్చొని ఉండేవాడు, తన పని ఏదో చేయాలి కాబట్టి చేసేవాడు, కర్తవ్య నిర్వహణ అనేది ఉంది కదా, కొన్ని పనులు చేసేవాడు, అన్ని పుణ్యాలే చేశాడు. అయినప్పటికీ కూడా ఆ పుణ్యం చేసినా పాపం చేసినా లేదంటే మామూలు వ్యవహారంలో కర్తవ్యంలో భాగంగా తాను తనను పోషించుకునే చేసేటువంటి కర్మలుగా చేసినప్పటికీ కర్మల యొక్క ఫలితాన్ని అనుభవించడానికి తగినటువంటి శరీరాన్ని పొందడానికి ఆయా కర్మలకు అనుగుణంగా పొందడానికి తగినటువంటి మాతృగర్భం ఎక్కడైతే ప్రారంభం అవుతుందో దాన్ని ఎత్తుక్కొని అక్కడికి పోతుంది. అక్కడ పోయి ఆ మాతృగర్భంలో మళ్ళా పుడుతున్నాడు, మళ్ళా కొత్తగా. కొందరు మానవులుగాను, కొందరు పశుపక్షాదులుగాను, కొందరు వృక్షాది స్థావరములుగాను పుట్టుచున్నారు. వారి యొక్క వ్యవహార శైలిని వారు చేసినటువంటి కర్మలను బట్టి, అంతకుముందు పాత కర్మలు, సంచిత కర్మలు, అప్పుడు చేసినటువంటి ప్రారంభ కర్మలు, ఆ రెండు అనుభవించగా ఇంకా మిగిలిపోయిన కర్మలన్నీ ఆగామి కర్మలై మళ్ళీ ఆగామి కర్మలకు అనుగుణంగా అక్కడ శరీరాన్ని పొందుతూ ఉన్నాడు మాతృగర్భాన్ని ఆశ్రయించి. ఆ ఆశ్రయించినప్పుడు ఏమవుతుంది, కొందరు మానవ శరీరంలోని గర్భాన్ని ఆశ్రయించి మానవులుగా పుడితే ప్రవృత్తిని బట్టి, వాళ్ళు వ్యవహరించినటువంటి ప్రవృత్తిని బట్టి కొందరేమో పశుపక్షాదులుగాను, కొందరు వృక్షాది స్థావరములుగాను పుడుతున్నారు. నచికేత, స్థూల సూక్ష్మ కారణములను 3 దేహములు ఉన్నట్లా ఇదివరకే చెప్పి ఉన్నాను కదా. స్థూల సూక్ష్మ కారణం అనే 3 దేహాలు ఉన్నాయని ఇదివరకు చెప్పినాను కదా. ఇందు కారణదేహం అవిద్య వలన కలిగినది. ఈ కారణదేహం అనేది అవిద్య వలన కలిగింది. దాని కార్యం ఏమిటి అంటే సూక్ష్మదేహం. అవిద్య వలన కలిగినటువంటి కారణదేహానికి కార్యం ఏదంటే సూక్ష్మదేహం. కారణదేహం దుఃఖం అనుభవించుటకు సాక్షాత్ కారణం కాదు. సూక్ష్మదేహం కూడా స్థూలదేహం ద్వారానే సుఖదుఖములను అనుభవించుతున్నది. కాబట్టి అది భావం చేత కేవలం చైతన్య స్వరూపంగా ఉండి భావపరంగా ఆలోచించే సూక్ష్మ స్థితిలో ఉంది. కాబట్టి ఆ కారణదేహం కూడా దుఃఖం అనుభవించాలి అంటే దానికి ఒక దేహం ఉండి ఆ దేహం ద్వారానే తన దుఃఖం అనుభవిస్తుంది. స్థూలదేహం ద్వారానే దుఃఖములను అనుభవించున్నది. స్థూలదేహమే కర్మలు చేయుటకును వాటి ఫలములు అనుభవించుటకును తగి ఉన్నది. ఈ స్థూలదేహం అనేది కర్మలు చేసేకి వాటి యొక్క ఫలములు అనుభవించుటకును తగి ఉన్నది. కానీ ఈ దేహంతో చేసిన కర్మను ఆ దేహంతోనే అనుభవించుట లేదు. ఆ దేహంతో చేసినటువంటి కర్మ కొన్ని వరకు కొన్ని అనుభవించినప్పటికీ ఇంకా మిగిలిపోయి ఉంటాయి. అంతకుముందు చేసినటువంటి కర్మను ఈ దేహం ద్వారా ప్రారంభ రూపంగా అనుభవిస్తున్నాడు. అంతకుముందు జన్మలో చేసిన కర్మేమో ముందు జన్మలో నుంచి సంచితంగా వచ్చింది, ఇక్కడ దాన్ని అనుభవిస్తున్నాడు. ఈ జన్మలో చేసినవేమో అనుభవించేకి మళ్ళీ వచ్చే జన్మ కాగా మారుతున్నాయి. కాబట్టి కారణదేహం కూడా సూక్ష్మదేహం కూడా స్థూలదేహం వల్ల ఈ విధంగా సుఖదుఖాలను అనుభవిస్తోంది. స్థూలదేహమే కర్మలు చేస్తోంది, వాటి పనులను అనుభవించడం కూడా మళ్ళా తగి ఉన్నది అదే. కానీ దేహంతో చేసిన కర్మను ఈ దేహంతోనే అనుభవించట్లేదు. ఎందుకంటే ఈ దేహంతోనే అనుభవించే ఈ జన్మలో చేసినవి కాదు, ముందు జన్మలో వచ్చినటువంటి కర్మ ఫలితాలను ఈ జన్మలో ఇప్పుడు అనుభవిస్తున్నాడు. ఇంకనూ సంచిత రూప కర్మ మిగులుతున్నది. ఈ జన్మలో చేసినటువంటి వాటిని అనుభవించట్లేదు, ఇంతకుముందు చేసినటువంటి కర్మను ఈ దేహం ద్వారా ప్రారంభ రూపంలో అనుభవిస్తున్నాడు. ఇంకనూ సంచిత రూప కర్మ మిగులుతోంది. మరియు కొత్తగా ఆగామి కర్మని చేస్తున్నాడు. మళ్ళా సంచిత రూపంలో కొంత మిగులుతుంటే, పాతది కొంత అనుభవిస్తుంటే మళ్ళా కొత్తగా ఆగామి కర్మను చేస్తున్నాడు. ఈ విధంగా మిగిలిన కర్మలను అనుభవించుటకు
మరి ఒక స్థూల దేహం అవసరమవుతున్నది. ఆ మిగిలిపోయే కర్మలు అనుభవించడానికి ఇంకొక స్థూల దేహం అవసరం అవుతుంది. మరణించినప్పుడు స్థూల దేహమే నశించుతున్నది. మరణించినప్పుడేమో ఆ స్థూల దేహమే నశిస్తోంది. సూక్ష్మ కారణ దేహములు రెండు నశించట్లేదు. ఆ రెండు ఆత్మస్థితిలో చైతన్య స్వరూపంగా ఉండే సూక్ష్మ కారణ దేహములు రెండు నశించట్లేదు. అవి నశించాలంటే అవిద్య నశించినప్పుడు మాత్రమే ఈ రెండును నశించును. ఈ రెండు నశించాలంటే అవిద్య నశించాలి. వీటితో కూడిన ఆత్మ చైతన్యమే జీవుడుగా ఉన్నది. ఈ రెండిటితో కూడినటువంటి సూక్ష్మ కారణ దేహాలతో కూడినటువంటి అది ఆత్మ చైతన్యంగా జీవుడుగా ఉండేది అదే. దాంట్లోకి ఆ కారణమైనటువంటి ఆ రెండు నశించడానికి అవిద్య నశిస్తే మాత్రమే అది నశిస్తుంది. అవిద్య, విద్య అనేటివి రెండు జ్ఞానాజ్ఞానములు రెండు అవే. ఏదైతే నువ్వు విచారణ ద్వారా అవిద్య నశించి నువ్వు గురువాక్యం చేత ఈ జగత్ వ్యాపారాన్ని అంతటినీ నీలో జరిగేది జగత్తులో జరిగేది సర్వమును విచారణ ద్వారా విచారించి ఇది లేఖనే తోచిన కల వంటిది అనేది ఎప్పుడైతే తెలుసుకుంటావో ఈ సకల చర్యలకు కారణమైనటువంటిది ఎక్కడ పుడుతోందో సంకల్పంగా దాన్ని రద్దు చేసుకుంటావో అది కర్మలకు కారణం కాకుండా మళ్ళీ చేసేటువంటి వాటికి తాను కర్తగా లేకుండా ఏ సంకల్పం చేతనైతే ఈ సర్వమునకు ప్రేరణ కలిగి ఈ సర్వకర్మలను నువ్వు చేస్తున్నావో అది రద్దు కానంత వరకు దాన్ని ఏమిటితో రద్దు చేసుకోవాలి? అవిద్య నశింపజేసుకొని జ్ఞానం ద్వారా గురువాక్యం ద్వారా నశింపజేసుకోవాలి. మరి విశేష వ్యాఖ్య చెప్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు మనకి స్థూల సూక్ష్మ కారణదేహత్రయాన్ని ఆ స్థూలంగాను సూక్ష్మంగాను కారణంగాను ఉండే మూడు రకాల దేహత్రయాన్ని ప్రారబ్ధ ఆగామి సంచిత కర్మత్రయాన్ని ప్రారబ్ధం అంటే జరుగుతున్నది, ఆగామి అంటే జరగబోయేది, సంచితం అంటే ఇంతకుముందు జరిగినది. ఈ మూడు రకాలైనటువంటి కర్మత్రయాన్ని బ్రహ్మజ్ఞానం ద్వారా త్రిపుటికి సాక్షిగా ఉండేటువంటి సాక్షిత్వాన్ని ఆ బ్రహ్మజ్ఞానం అనే దాని ద్వారా త్రిపుటి ఏదైతే ఉందో దానికి సాక్షిగా ఉన్నటువంటి సాక్షిత్వాన్ని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మానవులందరూ గుర్తించవలసినటువంటి అవసరం ఏమిటంటే తాను ఈ జన్మయందు అనుభవిస్తున్నటువంటి స్వభావ రూప ప్రారంధ కర్మ ఏదైతే ఉందో అది సంచిత భాగ రూపమై ఉంది. గత జన్మలో చేసినటువంటి వాటి ఫలితమైనటువంటి కర్మ ఎప్పుడైతే ఈ జన్మలో అనుభవిస్తున్నావో ఇప్పుడు అది సంచిత రూపమై ఉన్నది గత జన్మలోనిది. అది గత జన్మలో అనుభవించిన వ్యవహరించిన ఆశించినటువంటి కర్మ ఫలితాలన్నీ వచ్చాయి. ఈ జన్మలోకి అనుభవించడానికి సరిపోయేటట్టుగా ఇక్కడికి వచ్చినాయి. ఆ కర్మ ఫలితాలే నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్నది. దేహం విడవగానే ఆగామి కర్మతో కూడినటువంటి ఆ సంచిత రూపంలో భాగంగా సూక్ష్మ శరీరం వచ్చి చేరుతుంది. ఈ సూక్ష్మ శరీరంగా ఉండేది ఈ దేహం వీడగానే ఆగామి కర్మగా ఉన్నటువంటివి మిగిలిపోయినటువంటి ఈ జన్మలో ప్రారంధంగా చేసినవి సంచితములేమో ఈ జన్మలో అనుభవించావు. ఈ జన్మలో చేసిన ప్రారంధ కర్మలు ఆగామి కర్మలుగా మారి మళ్ళీ వచ్చే జన్మలో అనుభవించడానికి రెడీగా ఆ సూక్ష్మ శరీరంకి వచ్చి చేరింది. ఆ సంచితం అంతా కూడా సూక్ష్మ శరీరంలో వచ్చి చేరింది. అంటే కారణదేహంలో ఉన్నటువంటి అవిద్య చేత కారణదేహంలో ఏదైతే అవిద్య ఉందో ఆ అవిద్య చేత వచ్చి చేరింది అది. కాబట్టి మానవుని యొక్క లక్ష్యం ఏమై ఉన్నది అంటే అవిద్యా స్వరూపమైనటువంటి కారణదేహానికి తాను సాక్షిగా మారాలి. అవిద్యారూపమైనటువంటి కారణదేహానికి తాను సాక్షిగా మారాలి. కారణదేహ సాక్షి ప్రజ్ఞాస్వరూపం. కారణదేహంగా ఏదైతే ఉందో అది ప్రజ్ఞాస్వరూపంగా ఉంది. దాని సాక్షిగా మారి ఏ అవస్థ లేకుండా ఏ రకమైనటువంటి విచార వ్యవహారములు, ఏ రకమైనటువంటి దుఃఖము, ఏ రకమైనటువంటి సంతోషము,
ఏ రకమైనటువంటి భావాభావములు ఏవీ లేనటువంటి స్థితిలో ప్రజ్ఞాస్వరూపంగా ఉన్నటువంటి స్థితిలో ఉంది కారణదేహం. అది ఏ విధంగా ఉంది, దాన్ని గుర్తెరుగుతున్నటువంటి సాక్షిత్వ స్థితిలో ఉన్నటువంటి నేను ప్రత్యేగాత్మ స్వరూపుణ్ణై ఉన్నాను. నేను గుర్తెరుగుతూ ఉన్నాను. ఈ మూడవస్థల యొక్క వ్యవహారాన్ని అంతా నేను గుర్తెరుగుతూ ఉన్నాను కదా అని అట్లాంటి సాక్షి ప్రజ్ఞాస్వరూపం, సాక్షి స్వరూపం, చైతన్య స్వరూపం, అట్టి సాక్షి స్వరూపాన్ని ఎవరైతే తెలుసుకున్నారో ఆ కారణదేహంలో ఉన్నటువంటి అవిద్య తొలగిపోయింది. అవిద్యగా ఉన్నటువంటిది ఏది? మేల్కుంటానే కనపడుతున్నటువంటి వ్యవహారంతో అంతవరకు తనలో ఉన్నటువంటి ఆలోచనలు అంతవరకు నిక్షిప్తమై ఉన్నాయి కదా. తాత్కాలికంగా నిద్ర వచ్చేది, నిద్రపోయావు, మళ్ళీ లేచినావు, లేస్తానే మళ్ళీ ఈ వ్యవహారం అంతా, మళ్ళీ ఈ దీంతో కూడినటువంటి అనుభూతులతో కూడినటువంటిది అంతా మైండ్లో ఉంది. అది అట్లే మళ్ళీ ఆ వ్యవహారం అంతా వచ్చేసింది. వ్యవహారం అంతా వచ్చి మళ్ళీ దాంతో వ్యవహరిస్తున్నాడు. కాబట్టి ఏం చెప్తున్నాడు అంటే, ఏ రకమైన ప్రజ్ఞాస్వరూపంగా కారణదేహంగా నిద్రలో నువ్వు గాఢ నిద్రావస్థలో నువ్వు దేన్ని గుర్తించలేని స్థితిలో ఏ విధంగా ఉన్నావో, అది అసలైన స్థితిలో ఉన్నటువంటి వ్యవహారికములు ఏవి చేయనటువంటిది. వ్యవహారికములు చేయడం ద్వారా గుర్తుంచున్నటువంటి మెదల్లో ఉన్నటువంటివేమో మళ్ళీ మేల్కొనగానే వచ్చినటువంటి దాంతో తాదాత్మ్యం చెంది వస్తున్నాయి. కాబట్టి నువ్వు గుర్తిరగాల్సింది ఏంది? గురువాక్యం ద్వారా. అంటే సాక్షి స్వరూపం, చైతన్య స్వరూపంగా ఉన్నటువంటి అట్టి సాక్షి స్వరూపాన్ని ఎవరైతే తెలుసుకున్నారో ఆ కారణదేహంలో ఉన్నటువంటి ఆ కారణదేహం ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి అవిద్యగా ఉన్నటువంటి దాంతో తొలగిపోయి నువ్వు ఏమీ లేనటువంటి స్థితిలో ఏ విధంగా వ్యక్తం కాకుండా ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నావో, అది వ్యక్తమైతే ఏ విధంగా వచ్చిందో అది గమనించి నువ్వు లేకనే తోచిన విధంగా ఈ అంతటిని భావించి నీ భావనల చేత నువ్వు కలిగించుకుంటున్నావు అనేది తెలుసుకొని కారణదేహంలో ఉన్న అవిద్య తొలగింపజేసుకుంటే అది తొలగిపోగానే దాని యొక్క కార్యరూపమైనటువంటి సూక్ష్మ స్థూల శరీరములు నిమిత్త మాత్రములు అయిపోయాయి. ఈ సూక్ష్మదేహంగా ఉన్నటువంటిది ఏదైతే సర్వమును వ్యవహరింపజేయడానికి కారణమై ఉందో, ఈ సర్వచలనాలకు ప్రకాశమిస్తోందో, ప్రభావం కలిగేటట్టు, అది స్థూల శరీరంగా ఉండే ఏ దాన్నైతే ప్రాకారంగా చేసుకొని ఏదైతే ఇది ఒక గృహంగా చేసుకొని దీంట్లో వ్యవహరిస్తూ ఉందో అది ఆ రెండు కూడా నిమిత్త మాత్రంలో అయిపోయాయి. ఇంకా అది తొలగిపోగానే అవిద్య ఎక్కడ తొలగిపోవాలంటే కారణస్వరూపంలో ఉన్నటువంటి కారణ రూపంలో ఉండేది ఏదైతే ఉందో, ప్రజ్ఞా విశేషంగా ఏదైతే ఉందో అది దాంట్లో నుంచి మేల్కొన్న తర్వాత ఏదైతే కలుగుతోందో, అవిద్య వల్ల తోచినటువంటి జగత్తంతా అక్కడ అణిగిపోయినటువంటి స్థితిలో అక్కడ ఉందో, దాన్ని గుర్తెరిగి ఆ మూడింటి అవస్థలకి అతీతంగా ఉన్నటువంటి సాక్షిత్వ స్థితిలో ఉండి తన స్థితులను గమనించి మళ్ళీ దానికి కారణమైనటువంటి సంకల్పం అంతకుముందు కలగడానికి సృష్టి కానీ తాను కానీ రెండూ కలగడానికి ముందు అవ్యక్తంగా ఏ స్థితిలో ఉన్నదో అది ఏ విధంగా మాయ చేత ఉన్నట్టుగా లేకున్నా కూడా తోచిందో దాన్ని గుర్తెరిగితే అది అవిద్య తొలగిపోతే దాన్ని గుర్తెరిగి అవిద్య తొలగించుకుంటే అది తొలగిపోగానే దాని కార్యరూపంగా ఉండే స్థూల సూక్ష్మ శరీరాలు ఉన్నప్పటికీ కేవలం నిమిత్త మాత్రములు అయిపోయాయి. కేవలం నిమిత్త మాత్రంగా ఉన్నాయి. ఆ నిమిత్త మాత్రంగా ఉన్నాయి ఇవి అని తాను గుర్తెరిగి తాను సాక్షిత్వ స్థితిలో నుంచి దాన్ని కూడా సాక్ష్యాతీత స్థితి లేకపోతే గాఢ నిద్రావస్థలో ఏ పని చేయకుండా ఏ విధంగా ఉందో వ్యవహార స్థితిలో అన్నింటినీ గమనిస్తూ చూస్తూ ఉన్నప్పటికీ కూడా నిమిత్త మాత్రంగా అయిపోతాయి. శరీరం మాత్రమే ఉంది. శరీరంలో ఏదైతే ఈ అన్నిటి అంశాలని అది భావిస్తోందో, అది సంకల్పం చేస్తోందో అది నిమిత్త మాత్రంగా ఉండిపోయింది. ఆ సంకల్పం చేసేది, ఆ సంకల్పం చేయడానికి ఉండేటువంటి సూక్ష్మ స్థితిలో ఉండి ఏదైతే స్థూల దేహాన్ని ధరించి దాంట్లో ఉందో అది నిమిత్త మాత్రంలో అయిపోయినాయి. ఉన్నప్పటికీ కూడా లేనివిగా అయిపోయినాయి. మానవుడికి కారణదేహంలో అంటే
సుషుప్తావస్థలో అవిద్య చేత, అజ్ఞానం చేత, గాఢాంధకారం చేత ప్రభావితమవుతూ, అనుభూతమవుతూ, ఆ చీకటిలోనే మగ్గిపోతూ, మరలా స్వప్న జాగ్రత్త అవస్థలకి వస్తూ వస్తూ పునః ప్రారంధాన్ని అనుభవిస్తూ, మళ్ళా జాగ్రత్త అవస్థలోకి వచ్చి పునఃప్రారంధాన్ని అనుభవిస్తూ, మరలా కర్మఫలాన్ని ఆపేక్షిస్తూ, మళ్ళీ కర్మఫలం కావాలని కోరుకుంటూ, కర్మ చేస్తూ కర్మఫలం కావాలని కోరుకుంటూ, మరలా ఆసక్తులను కలిగించుకుంటూ, ఆసక్తి ఏదైనా ఆసక్తి కలిగితేనే మళ్ళీ ఆ పని చేస్తావు, మళ్ళీ ఆ ఆసక్తి ఏదైతే ఉందో అది పొందాలని చూస్తావు. మరలా ఆశలను పొందుతూ, మరలా ఆశలు కల్పించి, ఆశలు వచ్చినాయి, మళ్ళీ నిద్రావస్థలో నుంచి వ్యవహరించే స్థితిలోకి వస్తానే మరలా సుఖాపేక్ష చేత ఆగామి కర్మను తయారు చేసుకుంటూ మళ్ళీ ఈ రకంగా కర్మచక్రంలో పరిభ్రమిస్తూ ఉన్నాడు. కాబట్టి అవిద్యామూలమైనటువంటి కారణదేహ స్థానంలో అనేక జన్మార్జిత సంచితరూప కర్మరాశి అంతా ఈ జన్మలో అవిద్యగా ప్రవర్తించింది. అవిద్యామూలమైనటువంటి కారణదేహ స్థానంలోనే ఈ అనేక జన్మాల నుంచి నువ్వు సంపాదించినటువంటి సంచిత కర్మరాశి అంతా కూడా అనేక జన్మల్లో పోగు చేసుకుంటూ వచ్చినావు, కొంచెం 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 అట్లా. ఆ మిగిలిపోయినది అనుభవించగా మిగిలిపోయినదే కర్మరాశి పాతది సంచితము అంటే. మళ్ళీ ఆయా జన్మలు పొందినప్పుడు మళ్ళా చేసావు, మళ్ళీ అవి ఆగామి కర్మలై మళ్ళీ ఈ జన్మలోకి వచ్చినప్పుడు అన్నీ తీసుకొని వచ్చి ఆ కర్మరాశి అంతటినీ ఈ జన్మలో అవిద్య రూపంగా ప్రాప్తించింది. అట్టి దాని యందు కొద్ది భాగాన్ని అనగా ప్రారంధ భాగాన్ని ఈ శరీరంతో అనుభవించడానికి సిద్ధపడ్డాడు. ఆ అనుభవ రూపమైనటువంటి ప్రారంధ కర్మ ఏ రోజుకు ఆ రోజు మళ్ళా నిత్య ప్రళయాన్ని అనుభవిస్తున్నటువంటి జీవుడు. ఏ రోజుకు ఆ రోజు నిత్య ప్రళయం. ప్రళయం అంటే పుట్టడం అంటే మేల్కోవడము, అన్ని కర్మల్ని వ్యవహరించడము చేయడము, మళ్ళా ప్రళయకాలంలో నిద్రించడం, మళ్ళీ మేల్కోవడము, మళ్ళీ జన్మించడం లాంటిది, మళ్ళీ మేల్కోవడం, మళ్ళీ కర్మాచరణ అన్నీ చేయడం, మళ్ళీ వాటి ఫలితాన్ని అనుభవించడానికి సిద్ధం కావడం. మరలా ఆ రోజు తాను ఆచరించిన కర్మఫలాన్ని మళ్ళా ఏ రోజు నిత్య ప్రళయాన్ని అనుభవిస్తూ నిద్రపోయాడో మళ్ళీ మేల్కొన్న తర్వాత ఆ రోజు తాను ఆచరించిన కర్మఫలాన్ని ఆగామి కర్మగా మూటగట్టుకొని తిరిగి సంచితంలో చేర్చుకొని పోతున్నాడు. మరలా స్వభావ ప్రేరితంగా వాసనల చేత ప్రేరేపించబడి మళ్ళా దేహవాసన, లోకవాసన స్ఫురణను పొంది ఆ వాసన చేత సంస్కార బీజములు ఉత్పన్నమై ఆ వాసనల చేత ఆల్రెడీ ప్రేరేపించబడి దేహవాసన లోకవాసనగా తాను అనుభవించి వాసనలుగా పేర్చుకున్నాడో లోపల అవే సంస్కార బీజాలుగా ఉత్పన్నమై మళ్ళా సంస్కార బీజాల నుంచి ప్రవర్తన ఉత్పన్నమై మళ్ళా ప్రవర్తన నుంచి ఇంద్రియాల్లోకి దిగొచ్చి ఇంద్రియాల నుంచి మళ్ళా విషయాల్లోకి దిగొచ్చి విషయాల్లో నుండి మళ్ళీ కార్యాచరణ ప్రణాళికలోకి దిగొచ్చి కార్యం చేయడానికి కార్యాచరణ ప్రణాళికలోకి దిగొచ్చి పనులను చేసి ఆ పనుల ద్వారా ఫలితాన్ని అనుభవించి మరలా సుఖదుఖాది ద్వంద్వరూపమిశ్రితమైనటువంటి కర్మ చేస్తూ మళ్ళా కూడా సుఖదుఖాలకు సంబంధించినటువంటి ద్వంద్వరూపాలుగా ఉన్నటువంటి మిశ్రిత కర్మ చేస్తూ రెండింటి కర్మలను చేస్తూ పునః శరీరత్రయం అనేటువంటి చక్రంలో కర్మత్రయం అనేటువంటి చక్రంలో అవస్థాత్రయం అనేటువంటి చక్రంలో గుణత్రయం అనేటువంటి చక్రంలో తగులుకుంటున్నాడు. ఇవన్నీ మళ్ళీ మళ్ళీ భావించడం వల్ల మళ్ళీ చేయడం వల్ల ప్రతిరోజు ప్రళయంగా ఉన్నప్పటికీ ఏదైతే కారణం ఉందో దాని స్థితిలో నుంచి మళ్ళీ మేల్కొనగానే మళ్ళీ అన్ని వ్యవహారములకి కారణమైనటువంటివన్నీ వచ్చి మళ్ళీ ఈ విధంగా దేంట్లోకైతే దిగొస్తున్నాడో ఈ సంస్కార బీజముల నుంచి ప్రవర్తన రూపంలో దిగొచ్చి ఆ ప్రవర్తన నుంచి ఇంద్రియాల్లోకి దిగొచ్చి అటు నుంచి ఇంద్రియాల్లోంచి విషయాల్లోంచి కార్యాచరణలోకి మళ్ళా ప్రణాళికలోకి దిగొచ్చి పనులను చేసి ఆ పనుల యొక్క ఫలితాలను అనుభవించి మరలా సుఖదుఖ ద్వంద్వరూపమిశ్రితమైనటువంటి దాన్ని చేస్తూ ఆ కర్మనే మళ్ళా దాంట్లో పునః శరీరత్రయము మళ్ళా కర్మత్రయము మళ్ళీ అవస్థాత్రయము అనేటువంటి మళ్ళా గుణత్రయం అనేటువంటి చక్రాల్లో తగులుకొని మళ్ళీ మళ్ళీ పునః జన్మనెత్తుతూ ఉన్నాడు. ఆ చక్రంలో తగులుకుంటున్నాడు. వీటికి పేరకాటికి మేము ముగిద్దాం, సమయం సరిపోయింది. మంగళం చెప్పండి.
జై సద్గురు ప్రో మహారాజుకు జై. శ్రీకరంబైనట్టి ఓంకార పీఠమున ప్రాకటంబుగ హరి బానునకును ఏకముగ వెలిగేటి యజ్ఞవల్కి మరియు జోకతో రాజరుచి జనకపతికి జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవ మంగళం శుద్ధ తత్వజ్ఞోడ సుఖయోగికి నిత్య సద్ధర్మ మార్పుడ సాందీపునకు సిద్ధముఖ పూర్ణుడు శ్రీకృష్ణమూర్తిని వర్ధికతో అర్జున ఉద్ధవులకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవ మంగళం శ్రీమించి వెలిగేటి శ్రీధర స్వామికి దీవించు శివరామ దీక్షతులకు కామితత్వములిచ్చు గణహప్ప బ్రహ్మకు వేమారు సీతారాములకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవ మంగళం పరిపూర్ణ బోధాను ప్రకటపరచిన ఎట్టి వర భాగవత కృష్ణ గురునకి పొడు నిరతంబు పరతత్వ మెరిగించు పేల్కాన వరలక్ష్మణ ప్రభు చరణములకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవ మంగళం గురుతుగా ఓంకార గురుపీఠ సిద్ధాంత పరమతత్వతోమ భక్తులకును కరుణతో బోధించి కడతేర్చునటువంటి వర వెంకటేశ్వర గురునకి పొడు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవ మంగళం భూమ అచలంబని భువిలోన బోధించి పామరత్వము జిమ్మె ప్రేమ నేలే కామితత్వములిచ్చి కడతేసునటువంటి వేమారు వేమూల రామయ్యకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవ మంగళం ఎల్లకాలములందు ఎడతెగని బ్రహ్మంబు తెల్లముగ శిష్యులకు తేటపరచే యుళ్ళ మోరంజిల్లో కల్ల ఎరుకను మాన్పు పల్ల పోతుల పుల్ల యారులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవ మంగళం వేద వేదాతీత వేద్యమౌ గురు బోధ వేమారు శిష్యుల కిరిగించెయో వేదనలు బాపీత మోదంబు చేకూర్చి వేదాంత వెంకటరమణయ్యకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవ మంగళం ఎరుక మరపోలేని అచల పరిపూర్ణంబు నిరతంబు భక్తులకు బోధపరచే మరొక ఎరుకుల భ్రాంతి మరి వేగ విడపించి వెంకటేశ్వర హార్య గురునకి పొడు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవ మంగళం నీకు మూలముగాక నాకు మూలము లేక లోకము ఎల్ల ఏకముగను ప్రాకటంబైనట్టి పరిపూర్ణ బ్రహ్మమును జోకతో చెల్పె గురు పీఠమునకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవ మంగళం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం మంగళం జై సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. జై వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయార సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. జై లక్ష్మీ సమేత శ్రీ వేదాంతానంద వెంకటరమణార సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. జై కల్పమాంబ సమేత శ్రీ విష్ణానంద కృష్ణమూర్త్యార సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. జై శ్రీ అచ్చమాంబ సమేత జ్ఞానాజ్ఞాన గీత అశ్వత్థార సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. జై శ్రీ లక్ష్మీ సమేత విరహితానంద వెంకటదాసార్య సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. గురు భక్త మండలీకు జై. గురు పరంపరముకు జై. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై సద్గురుదేవ. అందరికీ నా ద్వారా నమస్కారం స్వామి. జై.